చేస్తున్నారని మండిపడ్డారాయన. డెడ్ లైన్లు పెట్టి కాంగ్రెస్ మోసం చేసింది కానీ తెలంగాణ నేతలు కాదన్నారు. పెట్టుబడిదారుడైన కావూరును బుజ్జగించి తెలంగాణ ఎంపీల పట్ల వివక్ష చూపడం దారుణమన్న కేటీఆర్ సీమాంధ్ర నేతలకు ఓ న్యాయం, తెలంగాణ నేతలకు ఓ న్యాయమా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారేమో పోయేవారు లేదా ఇతర పార్టీలో చేరేవారు వారి వారి ఇష్టాలు పెట్టుంటారు అంతేగాని కాంగ్రెస్ పార్టీ డెడ్ లైన్లకు లొంగదు అంటూ భీషణమైన మాటలు గతంలో ఎన్నడూ కాంగ్రెస్ పార్టీలో వినిపించిన మాటలు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి ఒకటే గుర్తు చేస్తూ ఉన్నాం, ఈ అహంకారపు మాటలు, ఈ ఆంధ్ర ఆధిపత్యపు ధోరణులు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కావూరి సాంబశివరావు రాజీనామా చేస్తే స్వయానా ప్రధానమంత్రి ఆయనకు ఫోన్ చేసి పిలిపించుకొని బుజ్జగించి, సోనియా గాంధీ గారు పిలిపించుకొని బుజ్జగించి నానా తిప్పలు పడి ఇవాళ ఆయనకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఆయన తీలనాడినా కూడా ఆయనని ఒక పెట్టుబడిదారు కాబట్టి రేపటి రోజున మీ పార్టీకి అప్పుడో ఇప్పుడో ఆయన లాంటి పెట్టుబడిదారుల వల్ల మరి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి వారిని మీరు కాళ్ళ వేళ పట్టుకుని ఆపుకుంటా ఉన్నారు. అదే తెలంగాణ ప్రజల పక్షం నిలబడ్డ మరి పార్లమెంట్ సభ్యులు మాత్రం ప్రజల పక్షాన ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోమని డిమాండ్ చేస్తే ఈ రకంగా అవమానించే ధోరణిలో, అవమానకరమైన ధోరణిలో, తెలంగాణ వాదుల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టే ధోరణిలో ముఖ్యమంత్రి మాట్లాడడం నిజంగా కూడా తీవ్రంగా అభ్యంతరకరం. 2012-13